పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆఖిళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈరోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము. దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, మరి ద్వాదశ రాశుల్లో లాస్ట్ నుంచి 11వ రాశి అయిన కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా ఈ ఫిబ్రవరి నెల? కుంభరాశిలోకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు మనకి ఈ కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది. కుంభరాశికి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. ఈయన వ్యయ జన్మాధిపతి. ఈ వ్యయ జన్మాధిపతి అయిన యొక్క శని భగవానుడు ఇక్కడ స్వక్షేత్రంలోనే మూల త్రికోణ స్థానంలో ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళకి ఏలినాటి శని అనేది కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా జన్మలోనే ఈ శని భగవానుడి యొక్క సంచారం అనేది నడుస్తుంది. అయితే వీళ్ళకి ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారము, అష్టమంలో కేతు యొక్క సంచారము. సో ఇక్కడ ఏమవుతుంది అనుకుంటే కుటుంబ పరంగా ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమి ఉండవు వీళ్ళకి. ఆర్థిక పరంగా వృద్ధి అనేది ఉంటుంది, ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి. కుటుంబానికి దూరంగా వెళ్ళడం అంటే ఏదో కుటుంబ పోషణకి, లేదా ఉద్యోగపరంగా విదేశీయానం కావచ్చు, దూరదేశాలు కావచ్చు, ఎక్కడికైనా సరే ప్రయాణం చేయడం మనం ఇలాంటివి ఇక్కడ ఈ కుంభరాశి వాళ్ళకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఆదాయంతో సమానంగా ఖర్చులు లేదా ఆదాయం పెరిగే అవకాశము ఇలాంటివి, వీటికి ఏం లోటు ఏమీ ఉండదు. కానీ వీళ్ళు ఎలా అంటే స్త్రీలు అయితే మగవాళ్ళతోనూ ఇబ్బంది పడడం, పురుషులైతే అంటే భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఏం కాదు, పెద్ద పెద్దవే వచ్చేవి కూడా. అలాగే కోర్టు వ్యవహారాల్లో విషయాలు తేలకపోవడం, అంటే ఏవైనా కోర్టులో ఆస్తులు, తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తులు కావచ్చు, ఏమైనా ఉంటే అవి కొంచెంగా ఓ పట్టాన్ని తేలకపోవడం, లేకపోతే ఏదో ఖర్చులు అవ్వడం, కుటుంబంలో సభ్యుల గురించి ఎక్కువగా ఖర్చు అవ్వడం, అంటే వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం కావచ్చు, అయినా సరే ఒక్కోసారి అప్పులు చేసి మరి వాళ్ళ యొక్క సరదాలు తీర్చడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ వృత్తిపరంగాను వ్యాపార పరంగాను అభివృద్ధి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.
పెద్ద పెద్ద వ్యాపారస్తులు, అంటే ఈ ఫ్యాక్టరీస్ అవి చేసే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే వీళ్ళకి గోచరించడం అనేది వీళ్ళకి జరుగుతోంది. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కాస్త ప్రథమార్థం అంటే మొదటి 15 రోజులు కూడా కాస్త దృష్టి తక్కువగా ఉండడం వల్ల కాస్త ద్వితీయార్థంలో వచ్చే పరీక్షలను తట్టుకోలేకపోతారు. కాబట్టి ఇక్కడ ఈ పోటీ పరీక్షలు కావచ్చు, వీళ్ళ నిరంతరం ప్రతిరోజు రాసుకునే వారానికోసారనో 15 రోజులకోసారనో ఉండే పరీక్షల్లో కావచ్చు, కాస్త శ్రద్ధ పెట్టి మాత్రం చేయాలి. అలాగే ప్రాపర్టీలు వాటి పరంగా కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళైనా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళైనా సరే పని అయ్యే వరకు కొంత వాళ్ళకి అలజడ అనేది ఉంటుంది. ఈ పని అవుతుందా అవుతుందా, ఈ పని ఏం జరుగుతుంది, వాళ్ళు మనతో ఏమంటారు, ఎస్ అంటారా నో అంటారా, ఇలా ఉంటాయి కదా. ప్రాపర్టీ పరంగా ఉండే చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అనేవి ఉంటాయి. అలాగే సంతానపరంగా కానీ చూసుకుంటే సంతానపరంగా కాస్త అనుకూలంగానే ఉంటుంది. అలాగే వీళ్ళకి సంబంధించిన క్రియేటివిటీ రంగాల్లో ఉండేవాళ్ళు, కళాకారులకి, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. కానీ ఇక్కడ దీంతో ఎలా ఉంటుంది అంటే శ్రమతో కూడుకున్నవి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ శని భగవానుడు వీళ్ళని పరీక్షించడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే కర్మకారకుడు ఎక్కువగా శ్రమింపజేస్తాడు కాబట్టి, అలాంటి శని భగవానుడు జన్మలో ఉన్నాడు కాబట్టి కొంత శారీరక శ్రమ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ బిజినెస్ పరంగా రవిశనులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామి విషయాలతో పాటుగా ఈ బిజినెస్ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాస్త కొంచెం చిన్న చిన్న స్పర్ధలు వచ్చే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ ఆన్లైన్ బిజినెస్, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొదట్లో దూర ప్రయాణాలు, విదేశీయానమే కాకుండా దాని పరంగా ధనం కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ప్రాపర్టీ విషయాల్లో అప్పుడప్పుడు కాస్త కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మాత్రం అనుకూలించడం అనేది జరుగుతుంది. సంతానపరంగా వాటి పరంగా కూడా వీళ్ళకి మధ్య మధ్యలో వాళ్ళు చేసే వేషాలు, మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ విద్య విషయంలో కావచ్చు, వాళ్ళ వివాహ విషయంలో కావచ్చు, మీ మాట వినకపోవడం వల్ల కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది. కానీ అనుకూలంగానే ఉంటారు వాళ్ళు కూడా. మొత్తం మీద ఇక్కడ వివాహం చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం కాస్త వివాహం ఆలస్యం అవుతుంది. విద్యార్థులకు కూడా కాస్త ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పర్వాలేదు, ఇబ్బంది ఏమీ లేదు. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడం కోసం ఈ కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము, అలాగే ప్రతి శనివారము కూడా ఈ మాసం అంతా కూడా వచ్చే ఎన్ని శనివారాలు వస్తాయి అన్ని శనివారాలు కూడా ఈ ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేయించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది.